హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రుల్లో 3వ రోజు అండి. ఈ రోజు నా పూజ ప్రసాదాలు ఏంటనేది ఉదయం సాయంత్రం పూజని ఈ వీడియోలో పోస్ట్ చేశాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణదేవిగా అవతారం ఇస్తారండి. ఈ అమ్మవారిని రోజు కొలవడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల, మనసులో ధ్యానించడం వల్ల శత్రువులు పెట్టిన శాపాలు కూడా తొలగుతాయండి. మనకి కంటికి కనిపించని శత్రువులు చాలా మంది ఉంటారండి. వాళ్ళు మన మీద ఇష్టం లేక ఒక్కొక్కసారి శాపాలు పెడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనకు తగలకుండా అమ్మ రక్షిస్తుంది అన్నమాట. అలాగే అందరికీ ఆకలి తీర్చే అమ్మండి ఈ అమ్మవారు. మనం ఏదైనా చాలు అని అనలేం, కానీ కడుపు నిండా తిని మాత్రం ఇంకా బాబోయ్ నేను తినలేనని అంటాం కదా, ఆకలి మాత్రమే చాలు అనే వరకు తీర్చగలరు అనమాట. ఇంకా మిగతావి ఏవైనా సరే మనకి ఆశకి అంత అనేదే ఉండదు. అందుకని అన్నదానం చేయడం ఎంతో మంచిదండి. మన ఇళ్లలో కొన్ని ప్రత్యేక రోజులు ఉంటే అలాంటి రోజుల్లో పేదలకు అన్నదానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చగల వాళ్ళ అవుతామన్నమాట. ఇంకా ఈరోజు అన్నపూర్ణ అవతారంలో నేను ఉదయం అమ్మవారిని పళ్ళు, పూలు, అలాగే కొబ్బరికాయ నివేదించి అమ్మకి ఎంతో ఇష్టమైన ధూపం వేసి ఉదయం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కాబట్టి మిగతా 3 దీపాలు వెలిగించుకొని అమ్మకు పూజ చేసుకున్నాను. ఇంకా సాయంత్రం ప్రిపరేషన్ కూడా ఉంటుంది కదా. సాయంత్రం కొబ్బరన్నం చేయడానికి కొబ్బరి పాలు కావాలి కదండి, మిక్సీ పని ఉంటుంది. మాకైతే పవర్ కట్ అన్నమాట. 4 అవుతుంది. ఆ సమయంలో కరెంట్ పోయింది. ఈరోజు వీడియో అంతా కూడా చీకట్లోనే తీసాము. కరెంట్ వస్తుంది కదా అని ఎదురు చూసామండి, ఇంకా అసలు కరెంట్ రావట్లేదు. సాయంత్రం పూజ కోసమని ప్రమిదల్లో ఇలాగా నెయ్యి వేసుకుని, వత్తులు అవి వేసుకుని అమ్మవారిని ఉదయం వేసిన మందారాలు తీసేసి మళ్ళీ సాయంత్రం చక్కగా అలంకరించుకున్నాను. చామంతుల దండ వేసుకుని, తెల్ల పువ్వుల దండ కూడా వేసుకొని అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి. అమ్మవారికి అలంకారమే అందం అన్నమాట. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈరోజు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ మనల్ని అందరినీ చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక సాయంత్రం కొబ్బరన్నం చేయడానికి కరెంట్ రావట్లేదని కొబ్బరికాయని కలంరాయిలో వేసి మా బాబు నేను కుమ్మి పాలు తీసామన్నమాట. ఆ పాలతో కొబ్బరన్నం రెడీ చేసి సాయంత్రం అమ్మవారికి నైవేద్యం చేశాను. చీకట్లో కదండి కొబ్బరన్నం రెడీ చేయడం అయితే ఇంక వీడియో తీయలేదన్నమాట. తీయకుండా నైవేద్యం పెట్టినప్పుడు మాత్రం ఇలా లాస్ట్లో వీడియో తీశాను. ఒక మొబైల్లో లైట్ వేసుకుని మరొక మొబైల్తో ఈ వీడియో తీశాను అనమాట. అందుకనే ఇలా కనిపిస్తున్నారు అమ్మవారు. అస్సలు కరెంట్ లేకుండా గడపడం అయిందనమాట. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చిందండి కరెంటు. ఇక దుర్గా అష్టోత్తరం, లలిత సహస్రనామం చదువుకొని అమ్మకి కొబ్బరన్నం ఎంతో ఇష్టం కదండి, కొబ్బరన్నాన్ని నివేదన చేసి ఇంకా అమ్మని తెలిసి తెలియక చేసిన మన పాపాలని తొలగించమని క్షమాపణలు చెప్పుకొని అమ్మకి మనస్పూర్వకంగా నమస్కరించుకొని ధూపం వేసామండి. దుర్గా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే ఎంతో ఇష్టం అన్నమాట. అందుకని ఉదయం సాయంత్రం కూడా కంపల్సరీగా ధూపం వేసుకోవాలి. ఇక పూజ అంతా పూర్తయిన తర్వాత హారతి కూడా ఇచ్చి, మన కోరికలు మనకి చాలా ఉంటాయి కదండి, అన్నీ అమ్మకి తెలుసు. ఏది ఏ సమయంలో ఇవ్వాలి కూడా అమ్మకే తెలుసు. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటానండి, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నమాట. ఇప్పుడు అన్నపూర్ణదేవి అవతారంలో ఆకలి తీరుస్తుంది కదా, అలాగే అమ్మకి 1000 కోట్ల అవతారాలు కదండి. అన్ని ఆపదల నుండి అమ్మే కాపాడుతుందన్నమాట మనందరినీ కూడాని. మన పిల్లల భవిష్యత్తు కూడా అమ్మ చేతిలోనే ఉంది. పిల్లలు కూడా భక్తి మార్గం వైపు వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక రక్షణ వలయంలాగా ఈ దుర్గమ్మ కాపాడుతూ ఉంటుందన్నమాట. మనం అలా అలవాటు చేయాలి పిల్లలకు కూడాని. ఇక సాయంత్రం కూడా ఇలా కంపల్సరీ నేను ధూపం వేస్తానండి. ఈ దీపాలు చూసారు కదా, నేను కొత్తగా తెచ్చుకున్నామన్నమాట. ఇలా అలంకరించుకుని ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత వెలుగు వచ్చి ఆ వెలుగులో ఇంకా అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తారండి.
నాకు ఇలా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారిని. చూసారు కదండి ఈరోజు నా వీడియో అయితేని. మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే నేను నిన్న వేసిన అల్లంగారులు కొన్ని ఉంటే సాయంత్రం 6 గారెల వరకు ఉండిపోయినాయి అనమాట. వాటిని ఇలా మజ్జిగలో వేసానండి. మజ్జిగలో వేస్తే ఆవళ్ళు అవుతాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట.